రాజమండ్రిలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. కళలకు పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన వీధి చిత్రకళ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు తమ చిత్రాలను ప్రదర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రోడ్లో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శనను మంత్రి దుర్గేష్తో కలిసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. రాష్ట్రంలో కళలకు కళాకారులకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చిత్రకళా ప్రదర్శన ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జానపద నృత్యాలు ఎంతగానో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి, కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిని తిలకించండి, ఆస్వాదించండి, ఆనందించండి. దాంతోపాటు ఒక 4 చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి. తద్వారా ఆ కళాకారులు చేయూతనిచ్చినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చెప్పిన విధంగా ఇప్పుడు కళలకి కాణా చేయనటువంటి సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో ప్రారంభించినటువంటి ఈ తరహా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అక్కడ మనకి రాయలసీమలో ఉన్నటువంటి ఆ స్థానిక జానపదాలతోటి, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి జానపద కళారూపాలతోటి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి కళారూపాలు ఉంటే వాటి ద్వారా ప్రదర్శనలు చేయించి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి కళారూపంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమరావతి చిత్రకళా వీధి టైటిల్తో ఇంత చక్కటి కార్యక్రమం జరగటం, అందులో నన్ను కూడా అతిథిగా పిలిచి ఆహ్వానించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వతహాగా కళాకారులు అంటే చిత్ర కళాకారులు కావచ్చు, చలనచిత్ర కళాకారులు కావచ్చు, నాటక రంగ కళాకారులు కావచ్చు, కళాకారులు అంటే నాకు చాలా గౌరవం. అటువంటి ఈ శాఖకు నాకు ఎంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి వీరిని ఎంపిక చేయటం, నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.